బర్నీ అన్న కూడా అందరితో చాలా స్ట్రాంగ్గా ఆడతాడు, అందరితో చాలా స్ట్రాంగ్గా ఆడతాడన్న. నెక్స్ట్ ఇమాన్యుయల్ వచ్చేసరికి కొద్దిగా నాకు జెన్యూన్ అనిపిస్తుంది. ఇమాన్యుయల్ వచ్చేసరికి మిగతా వాళ్ళు అలా కాకుండా జెన్యూన్ అనిపిస్తుంది. సో ఇమాన్యుయల్ ఎంటర్టైనింగ్ ఎట్లా అనిపిస్తుంది, కామెడీ కానీ? చాలా బాగుంటుంది అన్న, ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు ఇమాన్యుయల్, చాలా బాగుంది. ఇంకా రీతునైనా సరే వేరే వాళ్ళని ఎవరినైనా సరే బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు అన్న, బాగా అనిపిస్తుంది నాకు. ఇమాన్యుయల్ అయినా సరే బర్నీ అన్న కూడా, కానీ ఆయన ఒక హోమ్కి ఒక పెద్ద పులిలాగా చాలా బాగా ఆడుతున్నాడు. నాకు వాళ్ళిద్దరిని కొద్దిగా బెటర్ అనిపిస్తుంది. ఇక వీళ్ళిద్దరు కాకుండా మిగతా వాళ్ళ హౌస్లో ఎవరు బాగా ఆడుతున్నారు? వీళ్ళిద్దరు కాకుండా వేరే వాళ్ళు బాగా ఆడుతున్నారు అంటే కనుక నాకు ఈ నేమ్ సుమన్ శెట్టి అన్న, లేకపోతే ఇంకొక ఉన్నారు కదా ప్రణీత, తనుజ గారు కానీ, సుమన్ శెట్టి అన్న కానీ, లేకపోతే ఇంకా డిమాన్ పవన్ కానీ, వీళ్ళు కొద్దిగా నాకు బాగా ఆడిపిస్తున్నారండి. సో శ్రీజ గురించి ఏం చెప్తారు? శ్రీజ గురించి అన్న చాలా వైల్డ్ అంటే ఇంట్లో ఉంటే బాగుంటుందా, ఎలిమినేట్ అవుతే బాగుంటుందా? కానీ ఇప్పుడు పర్లేదన్న, బాగానే ఆడుతుంది. ఫస్ట్లో ఉన్నంత గ్రేజ్ ఇంకా ఇప్పుడు కొంచెం బాగా పెరిగింది, కానీ నార్మల్గానే ఉంటున్నారు అన్న, బాగా ఆడుతున్నారు. నాకైతే కనుక హౌస్లో నచ్చిన వాళ్ళని కొంతమంది నీకు ఇద్దరు ముగ్గురిని చెప్పొచ్చా? హరిత హరీష్ గారు ఒకరు, నెక్స్ట్ ఈ ఇంకొకరు ఉన్నారు కదన్న, నేమ్ వచ్చేసరికి పవన్, అదే డిమాండ్ పవన్ కాదన్న, కళ్యాణ్. హరిత హరీష్ గారు, పవన్ గారు. నేను నైట్ వచ్చేసరికి గేమ్ ఒకటి ఆడవచ్చు, వర్షం గేమ్. దాంట్లో నాకు పవన్ చేసింది, అదే కళ్యాణ్ చేసింది కొంచెం రాంగ్ అనిపించింది అన్న, అది నాకు కొద్దిగా నచ్చలేదు. అంటే ఇప్పుడు డెమాన్ పవన్కి ఒక ఛాన్స్ వచ్చింది. అవునన్న, కంటెండర్స్ నుంచి ఒకరిని తీసేయండి, కెప్టెన్ కంటెండర్స్ నుంచి. అవును. సో కళ్యాణ్ని తీసేయడం జరిగింది. అవును. సో ఏంటంటే ఇక్కడికి వచ్చింది గేమ్ ఆడడానికి, ఫ్రెండ్షిప్ కోసం కాదు. సో కళ్యాణ్ అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది అక్కడ? లేదన్న, గేమ్ గురించి గేమే కదన్న, ప్రతి ఒక్కరు వచ్చింది గేమ్ కోసమే, ఫ్రెండ్షిప్ కోసం కాదు. గేమ్ అంటే గేమ్ ప్రకారంగానే ఆడాలి, కానీ కళ్యాణ్ బాగా అంతగా రియాక్ట్ అయ్యాడు, నాకు అది బాగా నచ్చలేదు అన్న. ఎందుకంటే ఇప్పుడు రీతును కూడా నువ్వు మోసం చేసినావని ఒక వర్డ్ వాడడం జరిగింది. అవునన్న, మోసం చేసావని ఒక వర్డ్ వాడడం జరిగింది, అది కూడా బాగా వర్డ్ తప్పు అనిపించింది నాకైతే, అలా అనకూడదు, తప్పు అనిపించింది అన్న నాకు. సో నీ ఒపీనియన్ పరంగా ఈసారి ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది? నాకన్నా హరీష్ గారు అన్న. హరీష్, సో ఆల్రెడీ హరీష్ ఎలిమినేట్ అయిపోయారన్న. ఓకే. సో అంటే ఆయన ఎలిమినేట్ అయిపోవడం కరెక్ట్ అంటారా మీరు? కరెక్టే అన్న. అంటే ఎందుకు ఆయన హౌస్కి ఎందుకు కరెక్ట్ కాదని మీరు అనుకుంటున్నారు? ఆయన ఫస్ట్ నుంచి కూడా నాకు సార్ చెప్పినా కూడా, ఎవరు చెప్పినా కూడా ఆయన అంతగా తీసుకోవట్లేదు ఏ విషయమైనా సరే. సార్ ఏం చెప్పినా సరే వేరే కంటెస్టెంట్స్ కానీ వేరే వాళ్ళు ఎవరైనా సరే ఓకే చెప్తున్నారు, కానీ ఆయన నో సార్, ఏది సార్ అది అని బాగా వేరేలా ఉంటున్నారు. ఆయన మాస్క్ వేసుకుని ఎలా వచ్చాడో హోమ్లో కూడా మాస్క్ వేసుకున్నట్టే ఉంటున్నాడు ఆయన, నాకు నచ్చట్లేదు ఆయన. సో ఆయన వల్ల ఏమైనా ఎంటర్టైన్మెంట్ అనేది జరిగిందా? లేదు, అసలు నాకు ఎక్కడ ఆయన గురించి ఎంటర్టైన్మెంట్ అనేది నాకు ఎక్కడ కనిపించలేదు. సో ఈసారి మరి బిగ్ బాస్ విన్నర్ ఎవరైతే బాగుంటుంది, కామనరా సెలబ్రిటీయా? కామనర్లో ఎవరు విన్నింగ్ క్యాండిడేట్ అని మీకు అనిపిస్తుంది? డిమాన్ ఏం గేమ్ లేదు, ఓన్లీ రీతుతో అటు ఇటు. అది ఇప్పుడు రీతుతో డిమాన్ అలా ఉంటున్నాడు, కానీ గేమ్ ప్రకారంగా డిమాన్ కొద్దిగా పర్లేదు, బాగానే ఆడుతున్నాడు. అంటే మరి ఇప్పుడు అలెక్సియా చిట్టి పికిల్స్ వస్తుందంట, మీరు ఎలా ఫీల్ అవుతారు ఒకవేళ? అలెక్సియా చిట్టి పికిల్స్, రమ్య మోక్ష చాలా ఎక్సైట్మెంట్గా ఉందన్న. ఓకే, థ్యాంక్ యూ.